అందరికీ నమస్కారం. సమాజం పట్ల మనిషికి ఉన్నటువంటి ఆలోచన విధానం, భావజాలను బట్టే ప్రవర్తన అనేది ఉంటుంది. మనిషి యొక్క లక్ష్యం డాక్టర్, టీచర్, కలెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇవి కాదండి. అవి అయ్యాక డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడమే అసలైన లక్ష్యం. డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలంటే ఏం చేయాలి, ఏముండాలి? ఆలోచన విధానం, భావజాలం మంచిగా ఉండాలి. ఒకవేళ మంచిగా లేకపోతే ఏం చేస్తాం? అవినీతికి పాల్పడతాం. ప్రతిరోజు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. 50 లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్న కలెక్టర్, ల్యాండ్ పట్టాలు చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎంఆర్ఓ, ఆపరేషన్ పేరుతో కిడ్నీలు తీసి అమ్మేసిన ప్రముఖ డాక్టర్, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆలోచన విధాన భావజనం మంచికి లేదు కాబట్టి అవినీతికి పాల్పడతాం. అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు చూడండి. ఒక సర్పంచ్ యొక్క ఆలోచన విధానం మంచిగా లేదనుకోండి, ఆ పంచాయతీకి అన్యాయం జరుగుతుంది. ఒక ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానం మంచిగా లేదనుకోండి, దేశానికి అన్యాయం జరుగుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనిషి యొక్క మొదటి లక్ష్యం ఆలోచన విధానం, భావజాలం. ఓకేనా? థ్యాంక్ యూ.